ఇంట్లో వాటర్ లేకపోతే ఏ పనులన్నా అవుతాయా? అవ్వవు కదా. సో ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. మాది ఫిల్టర్ పాడైపోయింది. యాక్చువల్గా అది 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ తర్వాత ఫిల్టర్స్ అనేవి చేంజ్ చేపియాలంట. మధ్యలో సర్వీసింగ్ చేపిస్తూనే ఉన్నాము. 1 ఇయర్ దాటి ఒక 2-3 మంత్స్ కూడా అయిపోయింది అన్నారనమాట. ఏంటంటే ముందు రోజు నైట్ నుంచి ఒక బీప్ సౌండ్ వస్తుంది. ఆ బీప్ సౌండ్ ఒకే ఇదిలా వచ్చి ఆగిపోయిందనమాట. మళ్ళీ తర్వాత 2 టైమ్స్ లాగా సౌండ్ వచ్చింది. 2 టైప్స్ ఆఫ్ సౌండ్స్ అయితే వచ్చాయి. సో మేము సర్వీస్ అతనికి కాల్ చేసాము. కెంట్ మేము యూజ్ చేసేది. కాల్ చేస్తే మదర్ బోర్డ్ పోయింది అని అన్నారు, మార్చాలి అన్నారు. మదర్ బోర్డ్కి 1100. ఆ బీప్ సౌండ్ ఏంటో మాకు తెలీదు కాబట్టి మేము ఆఫ్ చేయలేదు, అలానే కంటిన్యూ అయింది. కాబట్టి మదర్ బోర్డ్ అనేది పాడైపోయింది అనమాట. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఫిల్టర్స్ యూజ్ చేస్తుంటే ఇది ఎవరికన్నా తెలియకపోతే ఇది కొంచెం వీడియో యూజ్ అవుతుందని పెట్టానమాట. ఎక్స్ట్రా 1100 ఛార్జ్ అయింది. అండ్ ఇక్కడ స్పేర్ పార్ట్స్ అన్నిటికీ ఫిల్టర్కి మొత్తం కలిపి 5575 రూపీస్ అయినాయి. ఫిల్టర్ వచ్చేసి 15,000 పైన అయి ఉంటుంది. సో ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ అవైలబుల్గా ఉంది. మేము బ్లాక్ కావాలనేసి ఈ కలర్ తీసుకున్నాము. సో అలా జరిగిందనమాట. బయట ఫుల్ వర్షము, నెట్వర్క్ లేదు మొబైల్లో. ఈయనేమో 4 o'clockకి వస్తా అన్నారు. ఎలా కాంటాక్ట్ అవ్వాలనుకున్నాను. లక్కీగా ఆయనే వాట్సాప్ కాల్ చేసి వచ్చారనమాట ఇంటికి. సర్వీస్ ఛార్జెస్ అయితే ఏమి ఉండవు. 4 years వారంటీ అలా కాబట్టి, సర్వీస్ వారంటీ కాబట్టి మొత్తం కలిపి 7575 రూపీస్ అయిందనమాట ఈ ఫిల్టర్కి. ఉన్నప్పుడు మనకు ఆ వాల్యూ తెలియదు, కానీ ఇంట్లో వాటర్ లేకపోతే ఎంత కష్టమో. మీరేమంటారు చెప్పండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హెచ్పీ మనీ బ్లాగ్స్. బాయ్.